యుద్ధంలో కూడా ఒక విధంగా మనం ఆలోచిస్తే యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. సాయంత్రం 5 అయితే సన్సెట్ అయితే విరామం, అది యుద్ధ ధర్మం. మళ్ళా నెక్స్ట్ డే తెల్లవారితో సూర్యోదయం అయిన తర్వాతనే యుద్ధం ప్రారంభం అవుతుంది. రాత్రి రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు. ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేశారు. ఆ విధంగా రాత్రింబగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా, వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఇది సమాజం కోసం మీరు చూపించిన చొరవ, ఈ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది. వాళ్ళందరినీ మరొక్కసారి అభినందిస్తూ, దీంతోనే పని అయిపోలేదు, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం. ప్రతి ఒక్క ఇంటికి ఎన్యూమరేషన్ టీములు పంపించాం. వాళ్ళు చెప్పిన డేటా అంతా తీసుకున్నాం. యాప్ ద్వారా ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఇప్పటికైతే నేను ఇప్పుడు వచ్చినప్పుడు చూశాను 90,000 కుటుంబాలు డేటా అంతా అప్డేట్ చేశాం. ఇప్పటికి 1,00,000 ఉంటుందేమో. అది అయిన తర్వాత మొత్తం రేపు సాయంత్రానికి డేటా అంతా వస్తుంది. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు లంక గ్రామాలు దెబ్బతిన్నాయి. కొల్లేరు ప్రాంతం దెబ్బతినింది. ఏలూరు రిజర్వాయర్ వల్ల కింది ప్రాంతం దెబ్బతినింది. విశాఖపట్నంలో ల్యాండ్ స్లైడ్ వల్ల కొన్ని దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం. రేపు ఎల్లుండో 10 రోజులు నేను ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక భయంకరమైన విపత్తు, ఎప్పుడు రాని విపత్తు. ఏ ఒక్క నిమిషం కూడా నేను కానీ మిగిలిన కానీ ఏమారితే చాలా ఇబ్బందులు వస్తాయని ఇక్కడే ఉన్నాను. అయితే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మా అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్స్ అందరినీ యాక్టివేట్ చేశాను. వాళ్ళందరూ యాక్టివ్గా ఉండి ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో ప్రాణ నష్టం లేకుండా చేశారు. పంటల ఆస్తుల నష్టం కూడా తగ్గించారు. ఇప్పుడు రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నారు. అది కూడా చేసి మినిస్టర్స్ కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకున్నారు. ఈ సమయంలో మీడియాను కూడా అభినందిస్తున్నాం. మీరు కూడా ఒక పాజిటివ్ రోల్ ఎవ్రీ 1 అవర్కి మేము అడిగితే మేము ఇచ్చిన బులెటిన్స్ కానీ, మీరు రిలీజెస్ కానీ, మీరు వాలంటరీగా వెళ్ళి రిస్క్ తీసుకొని ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చేపట్టారు. ఒక స్ఫూర్తిదాయకంగా రాష్ట్రంలో మీరు సమాచారాన్ని అందజేశారు. దాని ఫలితమే ఈరోజు చూస్తే